పొరపాటున అది చేతులు మారితే అందులో విషం కలిసిందని నైనైతే మాత్రం గుర్తుపడుతుంది. అప్పుడు మనకు ప్రాబ్లం కదా? కాదు, ఎందుకంటే తను త్రినేత్రి కాదు, త్రినైని అని మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓ, అర్థమైంది మమ్మీ. బొమ్మ పడ్డా బొరుసు పడ్డా మిగిలేది మనమే. రండి రండి, ఇచ్చేయండి. చూద్దాం పద మమ్మీ. గాయత్రి, రోజు రోజుకి నువ్వు బరువు పెరిగిపోతున్నావు. ఇక నిన్ను ఎత్తుకోవడం కష్టమే. కూర్చో. నిన్నెవరెత్తుకోమన్నారే? ఎత్తుకో అన్నట్టు చేతులు చాచింది పిన్ని. ఈసారి ఎత్తుకుంటే మోయలేక కాటికి కాళ్ళు చాపుతావు, చెప్తున్నా. పాపా, పాలు తాగు. వెరీ గుడ్. ఇలా అందరికీ సేవ చేస్తూ ఉంటే ఎన్ని రోజులైనా ఇంట్లో ఉండనిస్తారు. దాందే ఉందండి, చిన్నపిల్లకే కదా సేవలు చేసేది. ఏ మాకు చేయవా? ఏం మాట్లాడుతున్నారు బావగారు? చిచి, మీరు వేరేలా అర్థం చేసుకుంటున్నారా ఏంటి? ఎవ్వరూ ఏమీ అనుకోవడం లేదులేండి. తమరు ఎక్కువగా ఊహించుకోకండి. మీ గురించి నాకు తెలుసు గాని వైకుంఠానికి తెలియదు కదా. గాయత్రి, పాలు తాగమ్మా. తాగవా? ఎందుకు పాపా, ఆకలేయడం లేదా? చిన్ని బొజ్జ నిండిపోయిందా? ఏం తిన్నావు? పాపకింకా మాటలు రావు కదా అన్నయ్య. ఏం చెప్తుంది? తిన్న చాక్లెట్ రేపరో బిస్కెట్ ప్యాకెట్ కవరో చూపిస్తుందిగా. కొన్ని తాగు గాయత్రి. పిల్లకు అందులో పౌడర్ కలిపామని గుర్తుపట్టిందా ఏంటి? ఆకలిగా లేకపోతే ఏమీ తినదు, మంచినీళ్ళు కూడా తాగదు. నీ కూతుర్ని ఎత్తుకున్నాక నాకు నీరసం వచ్చింది చెల్లి. నిజానికి పాలు తాగాల్సింది నేను. నాకివ్వు వైకుంఠం. మమ్మీ, హాసినక్క కూడా చిన్నపిల్లలానే చేస్తుంది. మోమాటం లేకుండా తీసేసుకుంది, చూసారా? అందులో మొహమాట పడ్డానికేముంది? ఈ ఇంటికొచ్చి మేమే మొహాట పడ్డం లేదు. అలాంటిది ఈ ఇంటి పెద్ద కోడలికి పట్టింపులే ఉంటాయి. నీరసంగా ఉందన్నావు కదమ్మా, తాగు. ఆగక్క. ఏమైంది చెల్లి? ఆ పాలు నువ్వు తాగద్దు. పాప కూడా వద్దంటుంది కదా. మీ ఇద్దరు తాకండి. ఎందుకు? పాలు తీసుకొచ్చినా వైకుంఠమే తాగాలి. అరే, మా వైపు చూస్తావేంటి? మాకు కూడా కొంచెం పోస్తావా ఏంటి? నోరు ముయ్యరా, అర్థం పర్థం లేకుండా మాట్లాడకు. తనకివ్వక్క. తాగు వైకుంఠం. మీరెవ్వరూ తాగకపోతే నాకైనా ఇవ్వాల్సిందే. అసలే నేను ఒట్టి మనిషిని కూడా కాను. పాలు ఎవరు తాగితే వాళ్ళు వైకుంఠానికి పోతారు పిన్ని.
పాలలో ఏదైనా కల్తీ ఉందా? ఏముంటుంది? నా మీద అభాండం వేయాలని చూస్తోంది మీ వదిన. అయ్యో, అయ్యో అదేంటి త్రినేత్రి, మీ మేనత్తని అలా కొట్టేశావు? ఏయ్ నువ్వు ఉండవమ్మా బామ్మ, తను త్రినేత్రి కాదు. నువ్వు చెప్తావేంట్రా? అవును మమ్మీ. అరే పెద్ద మరదలు కాబట్టే అందులో కలవకూడంది కలిసింది అని గ్రహించగలిగింది. అరే త్రినేత్రి అలా చెప్పలేదు కదా, తనకు అలాంటి పవర్స్ లేవు కదా, అర్థమైందా? అదేంటి నా మనవరాలు అలా ఎలా చెప్పగలుగుతోంది? నీకు పిచ్చో నాకు పిచ్చో తెలియటం లేదమ్మా. నిన్ను పిచ్చిదాన్ని చేసినందుకు నాకు తగిన శాస్తే జరిగిందనుకోవాలంతే. ఏయ్ వైకుంఠం, ఆ పాలల్లో ఏం కలిపావు? ఏం కలిపావో తర్వాత చెప్దువు గాని ఎవరు కలపమన్నారో అది చెప్పు. చెప్తావా? చెప్పకూడదన్నట్టు అడుగుతావేంటి బ్రో? రేయ్ అది కాదురా, చెప్తావా లేదా అని అడుగుతున్నాను. వైకుంఠం, అసలే మా మీద వీళ్లకు అనుమానాలు ఎక్కువ. మేమేదో చేశావని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. నిజం చెప్పు, పర్వాలేదు. చెప్తాను. హాసిని తోడికోడలు నైనేకి ఎవరికైనా ఆపద వస్తే ముందే పసిగట్టే శక్తి ఉందని తెలిసింది. నిజంగానే అమ్మవారి వరం పొందిందా లేకపోతే అలా చెప్తున్నారా అని పరీక్షిద్దామని పాలల్లో ఎలకల మందు కలిపి తీసుకొచ్చాను. పాపకివ్వబోయాను. నీ మీద బండబడా పిల్లకి ఎలకల మందు కలిపిన పాలు ఇవ్వాలని అనుకున్నావా? తాకించాలని కాదు, ఈలోపే గుర్తుపడుతుందని అనుకున్నాను. హలో వైకుంఠం, మా అక్కకి గాని మా అక్క పిల్లలకు గాని ప్రమాదం ఎదురైతే మా అక్క గుర్తుపట్టలేదు. ఆ పాలు హాసినక్క తీసుకున్నది కాబట్టి పిల్ల బతికిపోయింది. అప్పటికీ గాయత్రి నాకు పాలు వద్దు అని తల అడ్డంగా ఊపుతోంది. నీ ప్రయోగం పాడుగాను. చంటి పిల్లకేమన్నా అయితే నిన్ను ఇక్కడే పాతి పెట్టేవాళ్ళు కదనే. మా వదిన గురించి తెలుసుకోవాలంటే నన్ను అడగండి, చెప్తాను. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చేయకండి. మా ఆయనైతే మా అక్క గురించి గంట కాదు ఒక రోజు మొత్తమైన టైం తీసుకొని గొప్పగా వర్ణిస్తూనే ఉంటారు. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు తను మీ సొంత అక్క నైనినే అంటావు? అవును. ఈ పాల దెబ్బకు చెల్లి మీద ఉండే అనుమానాలు కూడా అందరికీ తొలగిపోయినట్టే అనుకుంటా, ముఖ్యంగా మా తిల్లు ఆంటీకి. ఇప్పుడు మా మమ్మీ ఎస్ఆర్ నో అని కూడా చెప్పలేదులే. నోట్లో ఏం పెట్టుకుందంట? నువ్వు నోరు మూసుకొని ఉంటావా? ఆగండమ్మా. అమ్మా నైని, నువ్వేం చేస్తున్నావో, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు నాకు అర్థం కావడం లేదు గాని దయచేసి నిజం చెప్పమని వేడుకుంటున్నానమ్మా. ఏమైంది బామ్మ? ఇంకా ఏం కావాలి తల్లి? విశాల్ బాబు గారి భార్య
కోమాలో ఉంది అన్నావు. అయ్యో పాపం అని నీతో పాటు నేను కూడా జాలిపడ్డాను. కానీ ఇప్పుడేమో నా కూతురు వైకుంఠం మీదనే నువ్వు చేయి చేసుకున్నావు. కొట్టినందుకు తప్పు అని అనడం లేదమ్మా, అది తప్పు చేసినందుకు చెంపదెబ్బ కొట్టావు. అప్పుడు నాకు అర్థమైంది, నువ్వు నా మనవరాలు త్రినేత్రవి కాదు, ఈ ఇంటి కోడలు త్రినయనివి అని. ఎందుకంటే నా మనవరాలైతే వాళ్ళ మేనత్తను కొట్టనే కొట్టదు. కానీ మీ మనవరాలు త్రినేత్రికి విషం ఇచ్చి చంపేసిందని తెలిస్తే నువ్వు నీ కూతురని కూడా చూడకుండా ప్రాణం తీసేస్తావు బామ్మ. బామ్మ, ఎందుకు ఏడుస్తున్నారు? అయ్యా బాబు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. కోమాలో ఉన్నది నైని కాదు, నా మనవరాలు త్రినేత్రి అని నాకు అర్థమైంది. దయచేసి దాన్ని బతికించండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆయుష్ తగ్గించడానికి మీరు ఇలా చేస్తున్నారు? నా ఆయుష్ తీసుకునైనా మీరందరూ నిండు నూరేళ్ళు బాగుండండి బాబు. కానీ నా మనవరాలు కళ్ళు తెరవాలి, అది ప్రాణాలతో ఉండాలయ్యా. అయ్యో బామ్మ, మీరు రండి, కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి, ఏడవకండి. వదన వాటర్ వదన. తీసుకోండి బామ్మ. అయ్యో పాలే, బామ్మ పోతుంది పైకి. అయ్యో నామతి మండ, మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. బామ్మ ఊరుకోండి. ఇదిగోండి మంచినీళ్ళు, తీసుకోండి. త్రినేత్రి కోమాలో ఉందంటుంది. అప్పుడు మా అక్క కదా యాక్సిడెంట్ అయింది. ఏంటో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. లోతుగా ఆలోచించాలి వల్లభ. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండవే. నువ్వేడిస్తే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. జస్ట్ మిస్ మమ్మీ, త్రుటిలో తప్పింది, లేదంటే జాక్పాట్ కొట్టేసేదానివి. మీ అమ్మకు అదృష్టం లేదు బావగారు. ఏ విషయంలో నైని? మీరనుకుంటున్నదే. మేమేమనుకుంటున్నామో తెలుసా నీకు? లాటరీ తగిలేది, కానీ ఒక్క నెంబర్లో చేజారిపోయింది. ఆ లాటరీలో డబ్బులుండవు, ప్రాణాలు మాత్రమే ఉంటాయి. అంటే ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడకండి. పాలల్లో విష పదార్థం కలిపింది మీరే కదూ? మమ్మీ, మనం అనుకున్నామా పెద్ద మరదలు ఖచ్చితంగా మనల్ని తప్పుపడుతుంది అని? ఇంకా నటించకండి. అందరి ముందు ఈ మాట అంటే బలవంతంగా మీకా పాలు తాగించేసేవారు. నైని, అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయకు. ఆ వైకుంఠం చేసిన పనికి మమ్మల్ని అంటావెందుకు? వైకుంఠం ఈ ఇంటికొచ్చింది వాళ్ళ మేనకోడలు త్రినేత్రి కోసం. నేను నైనినా కాదా అని పరీక్షించడం కోసం కాదు. అంటే నీ గురించి, నీకున్న వరం గురించి ఇంట్లో వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటే వైకుంఠం ఇన్స్పైర్ అయింది. అది అమ్మవారి దయ అని ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్తూ కీర్తించాలి. కానీ
పసిపాప తాగే పాలల్లో విషం కలిపి తాగించి నేను ఆపదను గ్రహిస్తానో లేదో అని ఎలా ప్రయోగం చేస్తుంది? అదే కాదని గాయత్రి పాప జోలికి తనెందుకు వెళ్తుంది? గాయత్రమ్మ గారి ప్రాణం తీసిన మీ అమ్మ నా పెద్ద కూతురు గాయత్రిని శత్రువులా చూస్తుందని జగమెరిగిన సత్యం. తనే లేకుండా చేద్దామని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ వైకుంఠాన్ని పావులా వాడుకోవాలని చూసిందని నేను గ్రహించలేనా? మమ్మీ, నో డౌట్ తనే పెద్ద మరదలు. కంగ్రాచులేషన్స్ నైని, నువ్వన్ని పరీక్షలు పాస్ అయిపోయావు. పాయసం చేసుకొస్తావా? షేకండి. అమ్మా 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 మమ్మీ మమ్మీ అమ్మా అమ్మా. హే నైని, ఏం చేస్తున్నావు? వదులు. నన్ను అడగండి, మీ కొడుకును అడగండి. మమ్మీ అనకుండా అమ్మ అని ఎందుకు అంటున్నావని. అమ్మా నొప్పేస్తుంది, వదులు ప్లీజ్. నైని వదులు నైని. అమ్మా చెయ్యి విరిగిపోతుంది. నా కొడుకుని అవిటివాణ్ణి చేయాలనుకుంటున్నావా? నైని, నాకు అడుక్కోవడం కూడా చేత కదా నైని. పైగా నేనే గుళ్ళకు కూడా వెళ్ళింది లేదు. అబ్బా, ప్రాక్టీస్ లేని పనులు నేను చేయలేను నైని. ప్లీజ్ వదిలేవా. అమ్మా అమ్మా. నువ్వు నోరు ముయ్యరా. నొప్పితో నోరు మూసుకోలేరయ్యా. అమ్మో, చెయ్యి నొప్పి. అమ్మా అమ్మా నొప్పి. నీ కొడుకు చెయ్యి విరిగిపోతే అవిటివాడైపోయి తన భవిష్యత్తు ఏమైపోతుందో అని కంగారు పడుతున్నావు కదా. మరి నేను కన్న బిడ్డ నీ దుర్మార్గానికి బలైపోతే నేనెంత బాధపడతానో తల్లిగా ఆలోచించలేవా? మా మమ్మీ తల్లే కాదు. షట్ అప్. నీ కొడుకే నీ క్యారెక్టర్ ఏంటనేది చెప్పేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకో నువ్వు ఎలాంటి బతుకు బతుకుతున్నావో అని. అయ్యో, విరిచేసేయ్. ఏంటి మమ్మీ? నీ చేతిని విరిచేయమని నైనికి చెప్తున్నాన్రా. మమ్మీ, నువ్వు అసలు మమ్మీవేనా? కాదని నువ్వే చెప్పావు కదరా, అందుకే నిన్ను అవిటివాడిగా చూడాలనుకుంటున్నాను. పెద్ద మరదలా, ప్లీజ్ మా మమ్మీ మాట విని నువ్వు కొంచెం ఉత్తరం వైపు నా చెయ్యి తిప్పావనుకో, నేను గుడి మెట్ల దగ్గర అడుక్కోవాల్సిందే. అమ్మా అమ్మా వద్దు. అప్పుడైనా నీకు అమ్మంటే ఏంటో తెలుస్తుందిరా. మమ్మీ మమ్మీ అని అడుక్కోలేవు, అమ్మ అని అడుక్కోమని చెప్తుంది మీ అమ్మ. వదిలేసావా నాయని? థాంక్స్. విడిచిపెట్టింది జాలిపడి కాదు, నొప్పితో మీరు నరకయాతన అనుభవిస్తున్నా మీ అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలని. మైండ్ ఇట్. అలా అన్నావేంటి మమ్మీ? రివర్స్ లో వచ్చినందుకు అది వదిలేసిపోయిందిరా. రిలాక్స్. అమ్మా బెంబేలెత్తిపోయి ఏం చెయ్యాలా అని అటు ఇటు పచార్లు చేస్తుంటారనుకున్నాను. చాలా కులాసాగా ఉన్నారే. నేనెందుకు కంగారు పడాలి? మీ అభిమాన ఆరాధ్య దేవత అలియాస్ నైని వదిన కూతురికి దేవీపురం వైకుంఠం విష పదార్థం కలిపిన పాలు తాగించాలని ఎందుకనుకుంది అని ఆలోచనలో పడరా? ఆవిడ చేసింది మంచి పనేగా. ఏమన్నారు? వైకుంఠం చేసింది మంచి పనా? పాలు గనక తాగుంటే కంఠంలోకి కాసిన్ని పాలు దిగినా గాయత్రి పాప ఇక కనపడేది కాదు.